అట్లాగా ఇక్కడ నాయకత్వం అంటల్లా. ఉమ్, ఉమ్, ఇప్పుడు మేం చూసుకుంటాం, మాకు వదిలిపెట్టండి, బెంగాల్లో మాకు వదిలిపెట్టండి, మీరు ఎవరితో పొత్తొద్దు అన్నారు, ఉమ్, సక్సెస్ అవుతున్నారు కదా. ఉమ్, ఇక్కడ నాయకత్వం మా వల్ల కాదు, ఈ 4 ఏళ్లని ఈ పురంధేశ్వరి వచ్చిన దగ్గర నుంచి కూడా మా వల్ల కాదు, మన వల్ల అయితే అవ్వదు, 4 ఓట్లు పెరుగుతాయి అంతే, నా ఓట్లు పెరుగుతాయి అంతే. కొంత ప్రయత్నించింది సోమవీర్రాజు, ఉమ్, ఏది ఇండిపెండెంట్గా అక్కడ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని ఎదగనీయకుండా చేస్తున్నాడని గ్రహించి మొదట ఉమ్, అక్కడ ఏఐడిఎంకే పరిస్థితి ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్తో ఉంది ఉమ్, అని చెప్పినటువంటి వాడు సోమవీర్రాజు. ఉమ్. కానీ జాతీయ నాయకత్వంతో కొట్లాడగలిగినటువంటి తెగింపు ఆయన ప్రదర్శించలేకపోయాడు. కానీ ఒక డౌట్, తెలియకుండా ఏదైనా భారతీయ జనతా పార్టీ వైసీపీకి మేలు చేస్తుందా? తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి చూసుకుంటది, కానీ వైసీపీకి మేలు చేయడం కోసం ఎందుకు అవుతుంది? అంటే నిర్ణయాలు వైసీపీకి మేలు చేసేలా ఉన్నప్పుడు బీజేపీ అలా ఏమన్నా చేస్తుందా అనేది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ని బీజేపీ తెప్పించిందని మాట్లాడితే ఎంత వేరితనం ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మా వల్ల కాదని చేతులు ఎత్తేసింది, ఒంటరిగా పోటీ చేస్తే మా వల్ల కాదు, అసలు అభ్యర్థులు దొరకట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టేవాడు అసలు దొరకట్లేదు,